సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఆగస్ట్ మంత్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. చాలా మొబైల్ ఫోన్స్ లాంచ్ అయినాయి ఆగస్ట్ నెలలో. ఈవెన్ మనం లాస్ట్ మంత్ లో ప్రొడక్ట్ చేసినటువంటి ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి. లైక్ వివో V40 Pro సిరీస్ కావచ్చు, ఐక్యూ Z9S సిరీస్ కావచ్చు, అండ్ వీటితో పాటు మోటరోలా నుంచి కూడా కొన్ని మొబైల్ ఫోన్స్ అయితే మనం చూస్తున్నాం. ఈ నెల మాత్రం ఆల్మోస్ట్ ఆల్ హోల్ ఇయర్ మొత్తం మనం వెయిట్ చేసేటువంటి మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. అదేంటి అనేది మీరు గెస్ చేయగలిగితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఒక యూట్యూబర్ అఫీషియల్ గా తన టెక్ ప్రోడక్ట్ ని కూడా ఇదే మంత్ లో లాంచ్ చేయబోతున్నారు. ఎందుకంటే యాపిల్ కి సంబంధించినటువంటి సక్సెస్ ఫార్ములాని ఇతను కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాడో ఏమో. అది ఎవరు అనేది కూడా గెస్ చేస్తే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాపిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. యాపిల్ వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 16 సిరీస్ ని అఫీషియల్ గా సెప్టెంబర్ 9వ తారీఖు అయితే వీళ్ళు అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో మొత్తం మీకు 4 మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఐఫోన్ 2 నాన్ ప్రో వేరియంట్, మరో 2 వచ్చేటప్పటికి ప్రో వేరియంట్. నాన్ ప్రో వేరియంట్ లో 16 ప్లస్, అలాగే ప్రో వేరియంట్ లో వచ్చేటప్పటికి 16 Pro, 16 Pro Max. అండ్ వీటితో పాటు SE4 తీసుకొస్తారా తీసుకొని రారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. వీటిలో మీకు A18 Pro బయానిక్ చిప్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ యాపిల్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ తో సహా. నాకు అర్థమైంది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. బట్ ఏం చేస్తాం, పెద్దవాళ్ళు ఏం పేరు పెట్టుకుంటే అదే పేరుతో మనం పిలవాలి కదా. ఎస్, ఇది వచ్చేటప్పటికి వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. కెమెరా సెగ్మెంట్ లో వీళ్ళు ఎలాంటి అప్డేట్స్ అయితే తీసుకొని రావట్లేదు. ప్రైమరీ సెన్సార్ మనకు 48 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ యాంగిల్ వీళ్ళు 12 మెగాపిక్సెల్ సెన్సార్ తోటి మన ముందు తీసుకొస్తున్నారు నాన్ ప్రో వేరియంట్ లో. అలాంగ్ సైడ్ విత్ వైఫై ఆలియన్ 7 అలాగే వైఫై 6 ఇలాంటి ఫీచర్స్ ని కూడా మనకి ఇందులో సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే రెగ్యులర్ గా మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, దీని పక్కన మనకు వచ్చేటప్పటికే షూట్ బటన్ ని మన ముందు తీసుకొస్తున్నారు, లేదా షట్టర్ బటన్ అని కూడా అనొచ్చు. బేసిక్ గా మీరు ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసేటప్పుడు లేదా వీడియోగ్రాఫ్ క్యాప్చర్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఈ బటన్ తోటి మరింత సింప్లిఫై గా యాక్సెస్ చేసేటువంటి విధంగా దీని అయితే మన ముందు తీసుకొస్తున్నారు. యూజువల్ గా ఇది కొత్తదేం కాదు. ఆల్రెడీ మనం నోకియాలోను, సామ్సంగ్ లోను, పాత ఫోన్స్ అన్నిటిలో, నోకియా ముఖ్యంగా ఎన్ సిరీస్ మొబైల్ ఫోన్స్ నాకు తెలిసి మీరు అందరూ యూజ్ చేస్తుంటారు. దాంట్లో మనం ఇది వెరీ కామన్ గా అయితే చూస్తున్నాం. ఇక సెప్టెంబర్ 10వ తారీఖు మోటరోలా నుంచి మోటో రేజర్ 50 అనేటువంటి మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది వచ్చేటప్పటికి ఒక ఫ్లిప్పబుల్ ఫోన్. సో దీంట్లో మీకు 6.9 ఇంచెస్ ఏదైతే ఉందో POLED డిస్ప్లే ప్రైమరీ సెన్సార్ కింద, అలాగే సెకండరీ డిస్ప్లే వచ్చేటప్పటికి 3.6 ఇంచెస్ గా మనకు రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు ఇందులో మనకు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7300X ప్రాసెసర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఎక్స్ అంటే మేబీ ఫ్లెక్సిబుల్ కి సంబంధించినటువంటి ఫోన్స్ కి సంబంధించి ఆప్టిమైజ్ చేసిన ప్రాసెసర్ అని చెప్పి మీడియాటెక్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఆశ్చర్యపడాల్సి లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి ప్రాసెసర్ వెనకాల ఈ తోకలు పెట్టడం అనేది వెరీ కామన్ అవుతుంది. అలాంగ్ సైడ్ విత్ 4200 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో సహా. చూద్దాం మరి దీని ప్రైసింగ్ ఎంత తీసుకొస్తారు ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వివో నుంచి T3 Ultra అనేటువంటి పేరుతో మరొక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది సెప్టెంబర్ 12వ తారీఖు అఫీషియల్ గా మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. 6.77 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, అది కూడా 3D కర్వ్డ్ 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడంతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 9200 ప్లస్ ప్రాసెసర్ తో మన ముందుకు రాబోతుంది. అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. మోస్ట్లీ ఇక పైన మొత్తం కూడా మనకి 5500 mAh ఆఫ్ ద బ్యాటరీస్ ఏవైతే కామన్ గా స్టాండర్డ్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి మోటరోలా దగ్గర నుంచి ఎడ్జ్ 50 నియో ఫోన్ కూడా లాంచ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 18వ తారీఖు. సో 6.68 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, అది కూడా కర్వ్డ్ రావడం జరుగుతుంది. 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 7300 ప్రాసెసర్. ఇందాక 7300X అది, ఎందుకంటే అది ఫ్లిప్పింగ్ ఫోన్ కాబట్టి, అండ్ ఇది వచ్చేటప్పటికి నార్మల్ ఫోన్ కాబట్టి వెనకాల తోకలేం లేవు. అండ్ 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో పాటుగా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అండ్ 4310 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 68 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సో మోస్ట్లీ దీన్ని వచ్చేటప్పటికే వీళ్ళు అరౌండ్ 30,000 బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నాకు ఫోన్ వస్తుంది, ఒకసారి మాట్లాడతా. హలో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఈ రకంగా టార్చర్ పెడుతున్నారండి. ఈవెన్ నా నెంబర్ DND లో ఉన్నా గానీ మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తున్నారా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికే రియల్మీ 13 ప్రో ప్లస్ కాదు 13 అంటే నార్మల్ నెంబర్ సిరీస్ లో ప్లేన్ బేసిక్ వేరియంట్ ని కూడా వీళ్ళు వచ్చేటప్పటికి లాంచ్ చేయబోతున్నారు నెక్స్ట్ మంత్ లో. 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో తీసుకొని రాబోతున్నారంట. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తోటి. యాజ్ ఆఫ్ నో దీనిలో ఏ ప్రాసెసర్ వాడతారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ ఇది అరౌండ్ వీళ్ళు 15 నుంచి 20,000
రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ రియల్మీ నార్జో సిరీస్ లో కూడా ఇదే మొబైల్ ఫోన్ ని రియల్మీ నార్జో 70 టర్బో అనేటువంటి పేరుతో మేబీ ప్రో ప్లస్ నో ఇందులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దీంట్లో కూడా మీకు 6.78 ఇంచెస్ కి సంబంధించిన AMOLED డిస్ప్లే, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తోటి మీడియాటెక్ ప్రాసెసర్ అన్నారు కానీ ఏ ప్రాసెసర్ తెస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇది 45 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుందంట. ఇక చైనాలో, మన ఇండియాలో అయితే కాదు, రెడ్మీకి సంబంధించినటువంటి 14 సిరీస్ ని కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దీంట్లో మనకి మొత్తం 3 మొబైల్ ఫోన్స్ 14 Pro అలాగే 14 Pro Plus అనేటువంటి పేరుతో 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే, 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 3 ప్రాసెసర్ తో ఈ మొబైల్ ఫోన్ ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా తోటి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. చూద్దాం. ఇక ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ ని కూడా వీళ్ళు సెప్టెంబర్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంటాం. మొన్ననే 2 నెలల క్రితం 3 నెలల క్రితం 40 సిరీస్ లాంచ్ చేశారు. అగైన్ 50 సిరీస్. దీంట్లో కూడా మనకి సేమ్ AMOLED 120Hz కాకపోతే మీడియాటెక్ డైమెన్సిటీ సంబంధించినటువంటి 7300 ప్రాసెసర్ తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సహాయంతో. సో మోస్ట్లీ వీళ్ళు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వీళ్ళు ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro లో మేబీ వీళ్ళు స్పెషల్ సిరీస్ మొబైల్ ఫోన్ కూడా తీసుకొని రాబోతున్నారు. సమ్ మోటార్ బ్రాండ్ కి సంబంధించినటువంటి కొలాబరేషన్ తో అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికే సామ్సంగ్ నుంచి 2 మొబైల్ ఫోన్స్ రాబోతున్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఏ సిరీస్ లో A16 బేసిక్ వేరియంట్ కింద దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే, ఎగ్జినోస్ ప్రాసెసర్ తో గానీ లేదా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 సిరీస్ ప్రాసెసర్ తో గానీ మనకి మొబైల్ ఫోన్ ఉండేటువంటి అవకాశం ఉందంట. 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అలాగే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో చార్జర్ ఇవ్వరు, దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక సామ్సంగ్ నుంచి S24 ఫ్యాన్ ఎడిషన్ ని కూడా లాంచ్ చేసేటువంటి ఉద్దేశం కాదు. ఆల్మోస్ట్ రూమర్స్ అయితే వచ్చేసినాయి. 6.4 ఇంచెస్ సైజ్ లో మనకి రావడం జరుగుతుంది. డైనమిక్ AMOLED డిస్ప్లే, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్ తో పాటు 50 మెగాపిక్సెల్ OIS అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో పాటు 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో మనకి మొబైల్ ఫోన్ అయితే రాబోతుందంట. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్ తో రాబోతుంది 2400. మరి ఇది ఎగ్జినోస్ కి కాకుండా స్నాప్ డ్రాగన్ తో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే, చూద్దాం. అఫీషియల్ గా లాంచ్ అయ్యేంత వరకు మనం ఏం మాట్లాడలేము. అండ్ 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అండ్ 15 వాట్స్ ఆఫ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాంగ్ సైడ్ విత్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ అయితే రానుంది. సో ఇవి ఫ్రెండ్స్, ఈ నెలలో మన ముందుకు రాబోతున్నటువంటి టాప్ అప్కమింగ్ మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో వీటిలో నేను మాత్రం ఖచ్చితంగా, అఫ్ కోర్స్ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. Apple 16 సిరీస్ గురించి వెయిట్ చేస్తున్నాను. అలాగే మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.